ఇక హోంమంత్రి అనిత ఒత్తిడితోనే శ్రీకాంత్కు పెరోల్ అంట. ఏంటండి శ్రీనివాస్ గారు, మీరు కూడా మంత్రిగా పనిచేశారుగా, పెరోల్ ఇష్యూలో ఎవరి తప్పు ఏం కదా మీకేమనిపిస్తోంది? ఇంటెలిజెన్స్ నివేదిక ఏదో ఇచ్చారట, ఆమె బాధ్యత ఉందన్నట్లుగా, ఆమె హోంమంత్రి అనిత ఒత్తిడితోటేనని. సో ఈ ఇష్యూలు మొదటేమో వైసీపీ మీద రుద్దటానికి ప్రయత్నించారు, కానీ తీరా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలే ప్రస్తావన, చివరికి హోంమంత్రి గారి ప్రస్తావన వస్తోంది. మీ విశ్లేషణ ఏమిటి సార్? ఒకటి సార్, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో లేదు, ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. హోంమంత్రి గారు మొన్న మీడియా సమావేశంలో కూడా చూశాను, ఆమె పాపం ఒక చెప్పలేక అయోమయంలో, ఎందుకంటే ఆమె చేసిన తప్ప ఆమెకు తెలుసు ఆమెకి. ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులు ఉందో వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉందో, పెరోలు ఏ టైంలో ఇప్పుడు వైసీపీ రికమెండ్ చేస్తే పెరోలు ఇస్తారా ఈరోజు? ఏదో పాత ఫోటోలు వైసీపీ వాళ్ళతో తిరిగారని చెప్పని ఏదో చూపెట్టడానికి, ఏదో మభ్య పెడతానికి తప్ప ప్రజలకు తెలియదు ఇదంతా కూడా. ఇప్పుడు ఒక నేరస్తుడు శిక్ష అనుభవిస్తుంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు రికమెండేషన్తో హోమ్ మినిస్టర్ చేసినట్టుగా ఈరోజు ఆధారాలతో సహా వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం కూడా బయట పెట్టడం జరిగింది. వాటికి సమాధానం చెప్పకుండా వాళ్ళు గతంలో ఎవరితో తిరిగారు, గతంలో ఎవరితో ఉన్నారు, ఇదే సమాధానం. అదే సమాధానం. ఇప్పుడు గతంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళతో తిరిగితే వాళ్ళు మరి మీరు పెరోల్ ఎందుకు ఇస్తారు? మీరు ఈరోజు ఎందుకు మీరు శాంక్షన్ చేశారు, మళ్ళీ వెనక్కి వెళ్ళారు, మళ్ళీ ఎందుకు శాంక్షన్ చేస్తున్నారు? ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు మన ప్రెస్ మీట్లోనే తడబడ్డారు. ఆ ఊరికే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మండిపడ్డం తప్ప పరిపాలనలో ఆమెకు శూన్యం. ఇటువంటి వాటిలో మాత్రం ముందుకెళ్తున్నారు, ఎందుకంటే కరప్షన్లో కానివ్వండి ఇటువంటి వాటిలో ముందుకెళ్ళి చేయడం తప్ప హోమ్ మినిస్టర్ గారికి వేరే హోంశాఖ కాదు ఆమె ఇవ్వాల్సింది. వాస్తవం చెప్పాలంటే ఏది మన వైసీపీని తిట్టే శాఖ ఇవ్వాలి ఆమెకి, హోమ్ మినిస్టర్గా ఆమె పనికిరాదు. తిట్టే శాఖ ఇవ్వాలా? దానికోసం వైసీపీకి వైసీపీ తిట్టడం తప్ప. ఓకే, మరి అంతే కదా సార్. ఆమె బయటకు వచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతిరెడ్డి గారి గురించి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల గురించి మాట్లాడతారు తప్ప ఆమె పరిపాలన ఎక్కడుందండి? హోల్డ్ ఎక్కడుందండి ఆమెకి? అసలు లాండ్ ఆర్డర్ ఈ రాష్ట్రంలో ఉందా? ఎక్కడైనా లాండ్ ఆర్డర్ ఉందా? ఓకే, ఎంత అరాచకాలు జరుగుతున్నాయండి, ఎంత అరాచకాలు, దారుణంగా జరుగుతాయి అరాచకాలు. వాటి మీద ఏ రోజు కూడా నోరిప్పిన పరిస్థితి లేదు. అందుకని హోమ్ మినిస్టర్గా పనికిరాని వ్యక్తి నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన ఉమ్మడిగా కానీ ఇప్పుడు కానివ్వండి ఇంత చేతగాని హోమ్ మినిస్టర్ అనేది అనిత గారిని మాత్రం ఇవాళ నిర్ధారణ అయింది. తప్పకుండా ఈ శ్రీకాంత్ విషయంలో ఆమె ఒత్తిడితోనే ఇవన్నీ జరిగినాయని మాత్రం పూర్తిగా వైసీపీ ఆధారాలతో సహా మీరు చూపెట్టారు సార్ మీకు. రైట్. తిలక్ గారు మీరేమంటారు? ఇప్పుడు ఈ కేసులో అండి పెరోల్ విషయంలో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి చాలా స్పష్టంగా జీవోలో వచ్చిన విషయాలను బట్టి హోంమంత్రి గారే ఇచ్చారండి. ఒకసారిగా రెండుసార్లు, రెండోసారి ఇవ్వడానికి కొంత డిలే అవ్వడం వలన వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు ఒత్తిడి చేశారనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఆ తర్వాత డీల్ కుదర, ఆ డీల్ ఏమిటి, ఏం డీల్ కుదిరింది? సరే, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మొత్తం పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా హోంమంత్రి గారు చేశారనేది సారాంశం. వాళ్ళు చేయాల్సింది చేశారు, పైన వాళ్ళకి మట్టి అంటకుండా చూశారు. అయితే ఇక్కడ హోంమంత్రి గారు చాలా స్పష్టంగా పెరోల్ ఇవ్వమని చెప్పి రాశారు అనేది జీవోలను బట్టి అర్థమైపోతుంది, నోటిఫైస్ కూడా చూస్తే. రెండో ఆస్పెక్ట్ లోగడ జత్వానీ కేసు ఒకటి చూద్దామండి. జత్వానీ కేసులో ఈ తరహాలనే ఈఎంఐ కంటే ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఐపీఎస్ల మీద వాళ్ళ మీద ఆరోపణలు చేస్తే ఇంటెలిజెన్స్ డీజీపీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారి దగ్గర నుంచి అందరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో రికమెండ్ చేసింది ఐపీఎస్లు వద్దని చెప్తే చిత్తూరు ఎస్పీను జైలు సూపరింటెండెంట్ వీళ్ళు దాన్ని ఖాతరు చేయకుండా పెరోడిచ్చారు. సంతకం మాత్రం హోమ్ మినిస్టర్ గారు. ఇంత క్లియర్గా ఉన్నప్పుడు జత్వానీ కేసులో అరెస్టులు ఎందుకు చేశారు, ఈ కేసులో హోంమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయట్లా, ఎమ్మెల్యేలు ఎందుకు అరెస్ట్ చేయట్లా? ఎట్లా తప్ప మాట్లాడుతుంది? అది వేరు ఇది వేరు కదా, ఆ కేసు వేరు ఈ కేసు వేరు కదా, దానికి దీనికి పోల్చకూడదు, దాన్ని దీన్ని పోల్చొచ్చు అంటారు, తప్పు కదా? ఎట్లా పోల్చకూడదు సార్? ఆ కేసు అంతే కదా. ఆ కేసులో కూడా ఆ అమ్మాయికి ఆరోపణలు చేసింది కొంతమంది మీద, ఏది కేసులో అరెస్ట్ అయితే ఐపీఎస్ల మీద ఆరోపణ చేసింది, వెంటనే అరెస్ట్ చేశారు. మరి ఈ కేసులో ఈ అమ్మాయి ఆరోపణలు చేస్తుంటే ఎమ్మెల్యే నేను హోంమంత్రి గారు సంతకం చేశారని చెబుతుంటే ఎందుకు అరెస్ట్ చేయరు? అట్లా
అట్లా కాదు, అది కరెక్ట్ కాదు. పెరోల్ మీద సంతకం పెడతాం కరెక్టా కాదా అనే తప్ప ఆవిడ మీద ఏం కేసు, అది కేసు అవటం అరెస్టుల దాకా వెళ్ళటం కరెక్ట్ కాదు. అది సీఎం గారు డెసిషన్ తీసుకుని పదవి నుంచి తప్పించడమా లేకపోతే ఇంకో శాఖ ఇందాక అన్నట్లుగా ఇంకో శాఖ ఇవ్వటం అనేది చూడాలి తప్ప అరెస్ట్ దాకా వెళ్ళేంత తప్ప అనేది మీరు ఆలోచించాలి. అది అట్లాంటివి అంటే మళ్ళీ ఆవిడ కోపం వస్తుంది, మళ్ళీ మీ కేసులు పెడతా ఉంటారు. మొన్న విషయం చెప్తున్నాను రికార్డులో లేదా, నేను ఒకటి కేసీఆర్ మీరు పొరపడుతున్నారు, ఒకటి చెప్తున్నాను చాలా క్లియర్ గా. ఇంత గొడవ జరుగుతుంటే ఎమ్మెల్యేని రికమెండ్ చేసిన ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయాలి కదా. నిన్న క్యాబినెట్ లో కూడా హోంశాఖ మంత్రి గారికి లేదా పాఠం తీసుకుంటే ఈనాడు చదవండి, లోకేష్ గారు పాఠం తీసుకున్నారంటే హోంశాఖ ఆయన చూస్తున్నారా? అంటే ఇప్పుడు ఆయన షాడో డిఫాక్టో షాడో సీఎం ఆయన అని చెప్తున్నారు, మొత్తం ప్రభుత్వాన్ని నడుపుతుంది లోకేష్ గారనే కదా. టెక్నికల్ గా నేను అనేది టెక్నికల్ గా ఎవరు సంతకం ఉంది? హోమ్ మినిస్టర్ సంతకం ఉంది. ఇప్పుడు ఆ రోజున జత్రని అరెస్ట్ చేయడం తప్పు, ఈ రోజున ఈ అమ్మాయిని వీళ్ళు అరెస్ట్ చేస్తారు. అరుణ అన్న అమ్మాయినా? ఓకే, అది ఆ అమ్మాయి అక్కడ అన్ని రహస్యాలు బయట పెట్టేస్తేనే భయం అంట కదా. అదే సార్, ఇప్పుడు ఆ రోజున జత్వాని ఆల్రెడీ ఒక కేసులో అరెస్ట్ అయ్యి ఉంది, ఆవిడ పోలీస్ ఆఫీసర్ మీద ఆరోపణలు చేస్తూ అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఈ అమ్మాయి ఆరోపణలు చేస్తుంటే ఎమ్మెల్యేలు కానీ హోంమంత్రి కానీ ఏమన్నారు? అయితే ఇంకా అమ్మాయి నోటెమ్మట ఆరోపణలు పూర్తిగా వచ్చినట్టు లేవు కదా, పలానా వాళ్ళు ఇట్లా చేశారనో లేదా బెదిరించారనో అవేమి చెప్పినట్లేదు. అరెస్ట్ జైలు కూర్చోబెడితే ఎట్లా వస్తాయి? ఇంకోటి క్వశ్చన్ కూడా చెప్తాను మీకు ఈ సందర్భంలోనే. టీటీడీ గురించి ఒక గొడవ జరుగుతుంది, ఇది సందర్భం కాకపోతే చెప్తాను. వాళ్ళు పత్రికల్లో దుష్ప్రచారం చేస్తున్నారని దాన్ని కంట్రోల్ చేయడం కోసం కేసు పెడతాం సాక్షి మీద అనేది వాళ్ళు చిత్తశుద్ధితో చెబితే, ఆంధ్రజ్యోతిలో దుష్ప్రచారం చేస్తున్నారని టీటీడీ తరఫున బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య సింగ్ గారు కేసు వేస్తే ఎందుకు విత్డ్రా చేశారంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక, అంటే ఆంధ్రజ్యోతి కేసులు అయితే విత్డ్రా చేస్తారా? లాజిక్ ఉండాలి కదా దేనికైనా. కేసు విత్డ్రా చేస్తారా? గవర్నమెంట్ వచ్చాక జీవో ఇచ్చారు కదండి, పర్మిషన్ కూడా ఆయన టీటీడీ తరఫున కేసు వేయడం కూడా విత్డ్రా చేశారు పర్మిషన్. ఓహో, సో మొత్తం అంతా వాళ్ళకి కావాల్సినైతే కేసులు ఎత్తేస్తారు, లేదంటే మాత్రం కనపడిన వాళ్ళందరి మీద కేసులు పెట్టేస్తుంటారు అనమాట. అడ్డగోలుగా నేను అంటే పిఎస్ఆర్ రాజనాయుడు గారిని అరెస్ట్ చేయడం చిన్న విషయం కాదు అది ఆ కేసు. అవును, ఇప్పుడు కూడా మరి ఆ స్థాయిలో పిఎస్ఆర్ రాజనాయుడు గారు డీసీ స్థాయిలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు హోంమంత్రి గారు తప్పు చేస్తే ఆవిడ అసలు ఎంత దబాయించి మాట్లాడుతుందంటే ప్రెస్ మీట్ లో, మీరు తెర వెనక జరిగిన గత 5 సంవత్సరాలు జరిగి చూడాలి కానీ ఇప్పుడు ఎవరు బెయిల్ ఇచ్చారు ఎవరు పేరు ఇచ్చారో కాదండి అని చెబుతుంది ఆవిడ ప్రెస్ మీట్ లో. ఇంత దబాయించే మనిషిని హోంశాఖ సెక్రటరీని కూడా కాదు, ఆవిడకేం పవర్స్ లేవని అందరూ బయట చెప్పుకుంటారు డబ్బీ హోంమంత్రిని. కాదు, పవర్స్ ఉన్నాయి, ఆవిడ పవర్స్ యూజ్ చేస్తుంది అనేది దీంట్లో తేలిపోయింది కదా పెరోల్. అయితే ఎంత ఇష్యూ అయితే చంద్రబాబు గారేమో అప్రమత్తంగా ఉండాలి పెరోల్స్ విషయంలోని సున్నితంగా చెప్పినట్టుగా రాసుకున్నారు వాళ్ళు. అట్లా సరిపోతుంది ఉండాలి. ఒకసారి అయితే రెండోసారి అతను ఒక క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యాడు, అదొకటే నేరం కాదు, ట్రై చేశాడు, పారిపోయాడు అనుకుంటా, మళ్ళీ పట్టుకొచ్చారు. అటువంటి పెరోల్ ఇవ్వచ్చా? ఇచ్చిన వాళ్ళ మీద వచ్చి యాక్షన్ తీసుకోవడం ఆయన? ఓకే, కంప్లీట్ చేయండి, పర్వాలేదు మాట్లాడండి. ఇదే కాదండి, ఇప్పుడు నేను ఇంకో సందర్భం వస్తుంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు, అది మళ్ళీ సపరేట్గా మాట్లాడదాం. అంటే ఓవరాల్గా ఈ హోంశాఖకు సంబంధించి ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ మీద అరుణ చేసినటువంటి ఆరోపణలు, అరుణ్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ అని అంటారా? మరి ఆవిడని ఎందుకు నోరు విప్పనివ్వకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసులు ఇదంతా ఆయన పొలిటికల్ గవర్నెన్స్ అన్నట్టుగా వీళ్ళు పొలిటికల్ పోలీసింగే చేస్తున్నారా అనుకోవాలా? ఎమ్మెల్యేలకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో, మంత్రి గారికి ఎక్కడ ఇబ్బంది వస్తుందోనో గబగబా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఎప్పుడో ఆవిడ ఏది ఫోన్ చేసిందంట, ఇప్పుడు సీఎం హోంమంత్రి ఆఫీస్ నుంచాను, ఇప్పుడు పెట్టారట కేసు. ఇప్పుడు అరుణ్ గారు ఏం చెప్పారనే అడ్మిటెడ్ రికార్డెడ్ గా ఎమ్మెల్యే లెటర్స్ ఉన్నాయి, అది హోమ్ మినిస్టర్ గారి సంతకం ఉంది, జాయింట్ సెక్రటరీ గారు రిజెక్ట్ చేసింది ఉంది, ఇంకెవరు చెప్పాలి? ఓకే, కాకపోతే మీడియాలో అరుణ్ గారు మాట్లాడితే అది బాగా హైలైట్ అవుతుంది కాబట్టి దాన్ని పక్కదారి పట్టించడం కోసం ఈ అమ్మాయిని అరెస్ట్ చేశారు. చివరికి ఆ పరిస్థితి వచ్చింది. రైట్.